ఈ రోజుటి ఎపిసోడ్లో ఓడియమ్మ ట్విస్ట్ అంటే ఇదే మామూలు ట్విస్ట్ కాదు. నిన్నటి ఎపిసోడ్లో భాగ్యం ఓ లారీ డ్రైవర్తో చందుకి యాక్సిడెంట్ చేయించడానికి ఒప్పందం చేసుకుంది కదా. వాడు ఎవడో కాదు, సేనాపతి మనిషే. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే, ఆ కాఫీ ప్రేమ వదిన పెట్టిందన్నయ్య అని అమూల్య అనగానే, యాత్తు ఇంత వరస్ట్ కాఫీ, దిక్కుమాలిన కాఫీ నా లైఫ్లో తాగలేదు అని అంటాడు ధీరజ్. దాంతో రామరాజు, చందు, తిరుపతిలు కాఫీ సూపర్ ఉంది కదరా, మూసుకొని తాగు అని అంటారు. ఇక చేసేది లేక సచ్చినట్లు తాగుతాడు ధీరజ్. ఇంతలో సాగర్ అటుగా వచ్చేసరికి, రేయ్ అల్లుడు కాఫీ తాగి వెళ్ళరా అని అంటాడు తిరుపతి. వద్దులే మామ, నేను కాఫీ తాగితే కొంతమంది లేచి వెళ్ళిపోతారు, ఈ జన్మలో కాఫీ ముట్టుకోనని అంటారు అని రామరాజుకి సెటైర్ వేస్తాడు. ఏంట్రా మీరు ఇలా అయ్యారు, పెద్దోడు వాడి లోకంలో వాడుంటున్నాడు, చిన్నోడు చిర్రుబుర్రులాడుతుంటాడు, నడిపోడైతే వాళ్ళ నాన్నపైనే కత్తి కడతాడు, ఏంట్రా మీరని అంటాడు తిరుపతి. ఇక రామరాజు పెద్దోడు గురించి ఆలోచిస్తూ, పెద్ద కోడలు లేనందుకే వీడు ఇలా ఉన్నాడని అనుకొని, ఇలా రారా అని పిలుస్తాడు. నీ భార్యని ఇంటికి ఎప్పుడు తీసుకొని వస్తావు, వల్లి లేకపోతే ఇల్లంతా బోసిపోయింది, వల్లి ఇంట్లో మహాలక్ష్మి, తను లేకపోతే ఇంటికే కళ ఉండదు, వెళ్ళి తీసుకొని రా అని అంటాడు రామరాజు. ఆ మాటతో చందు, ఏంటి నాన్న మాట్లాడితే చాలు వల్లి వల్లి అని అంటారు, తను లేకపోతే కోపంలో మునిగిపోవు, ఊ అంటే చాలు వల్లి అంటారేంటి అని కోప్పడతాడు చందు. ఆ మాటకి షాక్ అయిన రామరాజు, ఏమైందిరా, వల్లి పేరు చెప్తే ఎందుకు అంతలా రెచ్చిపోతున్నావు, అసలు ఏమైంది అని అంటాడు. ఎందుకంటే అని ప్రేమ వైపు చూస్తాడు చందు. ప్రేమ చెప్పద్దు అని అడ్డుగా తల దించేసరికి నిజం చెప్పకుండా ఆగిపోతాడు చందు. నాకు రైస్ మిల్లులో పని ఉంది అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు చందు. ఏంట్రా వీడు వల్లి పేరు చెప్తే రగిలిపోతున్నాడు, ఏమైనా అయిందా అని అడుగుతాడు రామరాజు. అబ్బో అదేం లేదు నాన్న, వాళ్ళ అమ్మకి బాలేదు కదా, బాలేనప్పుడు కూడా ఇంటి పనులు నా భార్యే చేయాలా అని అన్నయ్య ఉద్దేశం. ఇక నుంచి ప్రేమ ఇంటి పనులు చేస్తుందిలే అని ఇరికించేశాడు ధీరజ్. మరోవైపు నిన్నటి ఎపిసోడ్లో డమ్మీ యాక్సిడెంట్ చేయాలని ఓ లారీ డ్రైవర్కి 5,000 ఇచ్చి ఒప్పందం కుదిరించుకుంది కదా భాగ్యం. వాడు ఎవడో కాదు, భద్రావతి తమ్ముడు, సేనాపతి దగ్గర పనిచేసే లారీ డ్రైవర్. లోడు ఇంకా దించలేదు అని అడిగితే, వాడికి వేరే పని ఉందంట సార్, ఏదో డమ్మీ యాక్సిడెంట్ చేయాలంట అని సేనాపతికి చెప్తాడు గుమస్తా. డమ్మీ యాక్సిడెంట్ ఏంట్రా, ముందు మీ ఓనర్ గాడికి ఫోన్ చేయారా, నీ సంగతి తేలుస్తా అని ఆ గూండాగాడిని అంటాడు సేనాపతి. ఆ గూండాగాడు ఫోను తీస్తుండగా జోబిలో నుంచి చందు ఫోటో కింద పడుతుంది. దాన్ని చూసి షాక్ అయిన సేనాపతి, ఆ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా అని అడుగుతాడు. అప్పుడు ఓ ముగ్గురు వచ్చి డమ్మీ యాక్సిడెంట్ చేయాలని చెప్పారంటూ భాగ్యంతో చేసుకున్న డీల్ గురించి చెప్తాడు. దాంతో సేనాపతి, యాక్సిడెంట్ చేయరా, కానీ డమ్మీ కాదు, నిజంగా గుద్దేయ్, వాళ్ళు 5,000 ఇవ్వడం కాదు, నేను 50,000 ఇస్తా, గుద్దేయ్, ఈ మాటకి బయటకు రాకూడదు, తిరుపతి సంగతి నేను చూసుకుంటా, నువ్వు పని అయిన తరువాత నాకు ఫోన్ చేయి అని చెప్పి పంపిస్తాడు సేనాపతి. రేయ్ రామరాజు, మిమ్మల్ని పెట్టిన బాధకి 10 రెట్లు ఎక్కువగా పడడానికి సిద్ధపడు అని అనుకుంటాడు సేనాపతి. ఇక ప్రేమ ధీరజులు ఊసిపోదు ఊరుకోదు అంటూ సాంగ్ వేసుకుంటారు. ధీరజ్ని ఊరిస్తూ కాఫీ తాగుతుంది. నేను పెట్టిన కాఫీని కుడితి తాగినట్టు తాగి చివరికి చండాలంగా ఉందంటావా అని ఆట పట్టిస్తుంది ప్రేమ. ఆ కాఫీ నువ్వు తాగవే కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంది, నువ్వు కూడా టేస్ట్ చెయ్యిరా, చెయ్యి అంటూ ఎక్స్ట్రాల్ చేస్తుంది ప్రేమ. దాంతో ధీరజ్కి ఒళ్ళు మండి ఆ కాఫీ గ్లాస్ని విసిరి కోపడతాడు. డ్రామాలాడుతున్నావా అని చీ కొట్టి వెళ్ళిపోతాడు. ప్రేమ ధీరజ్ చెయ్యి పట్టుకొని, ఏంట్రా ఇది, నాపై ఇంకా ఇంకా ఎందుకంట ద్వేషం పెంచుకుంటున్నావురా అని ఎమోషనల్ అవుతుంది ప్రేమ. ఆ కోపానికి కారణం నువ్వే, నీకు బాధ పెట్టడమే వచ్చు, ఆ బాధని దూరం చేయడం తెలియదు,
నా ముందు దిగజారి ప్రవర్తించకు అంటూ చీకొడతాడు ధీరజ్. రేయ్, నేను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి, డ్రాప్ చేయరా అని అడుగుతుంది ప్రేమ. నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది, నీకు సిగ్గు ఎగ్గు లేదని వెళ్ళిపోతాడు ధీరజ్. ఆ వెనకనే చందు వచ్చి నేనంటే వెళ్తున్నా, నేను డ్రాప్ చేస్తా పదా అని అంటాడు. ప్రేమని బైక్ ఎక్కించుకొని డ్రాప్ చేయడానికి వెళ్తుంటాడు చందు. అప్పటికి భాగ్యం డైరెక్షన్లో చందు వచ్చే రోడ్డుపై మేకులు చల్లుతాడు. భాగ్యం శ్రీవల్లి ఓ చెట్టు దగ్గరే ఉంటారు. నా బావకి ఏం కాకుండా చూడు స్వామి, చిన్న దెబ్బ కూడా తగలకూడదు అని దేవుడికి మొక్కుతుంది శ్రీవల్లి. అప్పటికి చందు ప్రేమని తీసుకొని వస్తుంటే వాళ్ళు ఓ చెట్టు దగ్గర నక్కి నక్కి చూస్తుంటారు. అటు లారీ డ్రైవర్ ఓవర్ స్పీడులో చందుని చంపేయడానికి లారీ వేసుకొని వస్తుంటాడు. శ్రీవల్లి కంగారుని చూసి అది డమ్మీ యాక్సిడెంట్ అమ్మడు, మొగడుపై మరీ ఇంత ప్రేమ ఉంటే ఎలా, ఏం కాదులే అని అంటుంది భాగ్యం. ఇంతలో చందు బైక్ వెనక ప్రేమ ఉండడం చూసి ఈ పొట్టి మిరపకాయ ఉండేదేంటి అని షాక్ అవుతారు భాగ్యం శ్రీవల్లిలో. ఇంతలో చందు రోడ్డుపై వేసిన మేకుల్ని చూసుకోకుండా ఎక్కించడంతో టైర్ పంచర్ అవుతుంది. దాంతో చందు, అబ్బా పంచర్ అయింది, నేను ధీరజ్కి ఫోన్ చేస్తా, వాడు డ్రాప్ చేస్తాడు. పర్లేదులే బావా, నడుచుకుంటూ వెళ్తాలే, నేనంటే వాడు అస్సలు రాడు అని అంటుంది ప్రేమ. లేదు ప్రేమ, నేను చేస్తే వస్తాడు అని కాల్ చేస్తాడు చందు. నేను రాను అని ధీరజ్ అంటే నోరు మూసుకొని రారా అని అంటాడు చందు. సరేనని బయలుదేరుతాడు ధీరజ్. ఇంతలో లారీ డ్రైవర్ చందుని చూస్తాడు. లారీని స్పీడుగా చందు వైపుకి ఫోనిస్తాడు. లారీ స్పీడ్గా వచ్చేస్తుంటే వద్దని చెప్పవే అని శ్రీవల్లి కంగారు పడుతుంది. సరేనని భాగ్యం కాల్ చేస్తుంది కానీ వాడు లిఫ్ట్ చేయడు. ప్రేమ వాటర్ బాటిల్ కోసం పక్కకి వెళ్ళగా లారీ డ్రైవర్ ఓవర్ స్పీడ్తో గుద్దేయడానికి వస్తుంటాడు. చందు ఫోన్ మాట్లాడుతూ పట్టించుకోడు. దూరం నుంచి ప్రేమ చూస్తుంది. బావా అని పెద్దగా అరుస్తూ అడ్డుగా వెళ్ళి చందుని కాపాడి ఆ లారీ కింద ప్రేమ పడుతుంది. మొత్తానికి చందుకి జరగాల్సిన యాక్సిడెంటు ప్రేమకి జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ధీరజ్ వచ్చి ప్రేమ అంటూ పరుగున వెళ్తుంటాడు. శ్రీవల్లి భాగ్యం ఇడ్లీలు శాకులో ఉండిపోతారు. మొత్తానికి కూతురు కాపురాన్ని నిలబెట్టాలని భాగ్యం కుట్ర చేస్తే రామరాజుపై ఉన్న పగ తీర్చుకోవడానికి సేనాపతులు చేసిన కుట్ర తిరిగి వాళ్ళనే తిప్పికొడుతుంది. సేనాపతి చందుని చంపాలనుకుంటే తాను పన్నిన కుట్రకి కన్న కూతురు బలైపోయింది. అయితే ప్రేమ చనిపోదు లేండి, చనిపోతే సీరియల్ ఏముంటుంది కాబట్టి ఉందో లేదో రేపటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.